Good morning to one and all. This is Sanjana in front of you from 10th standard. I'm a student from Brilliant Grammar High School. I got 9.8 in SSC board examinations. First of all this credit goes to my parents and my sirs, teachers, and I'm very thankful for management. I'm standing here today just because of my sirs. I'm very proud. Good morning everyone. I'm Manmita. I'm a student of Green Grammar High School. I got 9.7 GPA in SSC board examination. I'm very proud to be a student of Green Grammar High School. This credit goes to all of my sir and teachers who encouraged me a lot in my studies, who supported me in every subject. They cleared all of my doubts and they support me well. I'm Ahlam Harzu from Brilliant Grammar High School. I got 9.8 GPA in SSC board examinations. I'm very thankful to my management and my parents who supported to me. Thank you. ఈ ఫలితాలకు సహకరించిన పోషకులకు, ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మామూలుగా గోదావరికంలో చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ ఏ స్కూల్కు లేని సమస్యలు మన స్కూల్కు మాత్రమే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారో కూడా మన పోషకులకు, పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. అన్ని సమస్యలున్నా కూడా పోటీ కామన్గా ఉంటుంది, కానీ కావలసుకొని మన ప్రత్యర్థులు నానా రకాలుగా నిందలేస్తూ, ఏదేదో భయభ్రాంతులకు గురి చేస్తూ, మానసికంగా స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టినా కూడా దేనికి భయపడకుండా చాలా దృఢ సంకల్పంతో, నమ్మకంతో, ఇన్స్టిట్యూట్ మీద, మేనేజ్మెంట్ మీద, టీచర్స్ మీద నమ్మకంతో ఆ సంకల్పాన్ని సడలించకుండా పట్టుదలతో సాధించిన ఫలితాలు అద్భుతము. చాలా ఇది గర్వంగా ఉన్నది. ఇలాగనే రేపు కూడా మనకి ఎలాంటి సమస్యలు లేకుండా చాలా పీస్ఫుల్గా స్కూల్ నడుస్తుంది. హామీ అని బాధ్యత. పేరెంట్స్ ఎవరు కూడా వేరే రకంగా అనుమానపడాల్సిన అవసరం లేదు. మంచి ఇంతకన్నా అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. గతంలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. అందులో ఇప్పుడు మనకు ఈ సంవత్సరం 39 మంది విద్యార్థులు 38 మంది పాస్ అయ్యారండి. కేవలం ఒకే ఒక్క విద్యార్థి తెలుగులో ఫెయిల్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మంచి పాయింట్స్ వచ్చినాయి. ఇద్దరికి అందులో 9.8 పాయింట్స్ రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడం జరిగింది. ఇంత మంచి ఫలితాలు రావడానికి సహకరించిన అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.